హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఒకసారి నా ఛానల్లో వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నేను ఇవాళ ఈ వీడియోలో సూరజ్కుంద్ మేళాలో ఎలా జరుగుతుంది అనేది చూపించడానికి ఈ వీడియో తీశాను. అండ్ సో మేము ఫస్ట్ మా ఏరియా నుంచి ఆటో తీసుకొని మేము వెళ్ళాము. అండ్ ఈ ఇయర్ ఎందుకు వెళ్ళామంటే మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, బట్ కుదరట్లేదు. సో ఈ ఇయర్ కుదిరింది. సో ఈ మేళా 23rd వరకే ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. నాకు ఆ క్రౌడ్ చూడగానే చాలా షాక్ అనిపించింది. అస్సలు ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళింది వీకెండ్స్లో 180 రూపీస్ కాస్ట్ పడింది ఒక టికెట్కి. అండ్ ఇక్కడ నుండి మా షాపింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. మేము చాలా ఎక్సైటెడ్ ఉండే ఈ మేళా గురించి, ఈ షాపింగ్ గురించి. ఫస్ట్ వెళ్ళగానే ఈ స్టాల్ కనిపించింది. స్టాల్లో చూసిన క్రాఫ్ట్ ఐటమ్స్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉండే, లైక్ ట్రేస్ కానీ కోస్టర్స్ కానీ, అండ్ వాటికి వాళ్ళు పెయింట్ వేసి ఆయిల్ పెయింట్ వేశారు. చూడ్డానికి చాలా చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. మనం ఇవి కావాలంటే హోమ్ డెకార్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో నాకు ఈ కోస్టర్స్ చాలా క్యూట్గా అనిపించాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ కూడా కనిపించాయి. అలా వెళ్తూ ఉంటే నాకు ఈ మెటల్ ఐటమ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అక్కడ ఆగాము. సో మెటల్ ఐటమ్స్ కొంచెం హెవీ వెయిట్గానే ఉన్నాయి అండ్ చాలా క్యూట్ అనిపించాయి. నాకు ఈ సూర్యుడి విగ్రహం చాలా నచ్చింది. అండ్ అన్ని స్టాల్స్లో ఒక్కొక్క పీస్ నచ్చింది. అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడల్స్ ఉన్నాయి. సో అన్ని కంట్రీస్, స్టేట్స్, ప్రోడక్ట్స్, కల్చర్ చూడడం ఇదంతా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అండి. యాక్చువల్లీ మేళా అంటే నార్మల్గా వెళ్ళిపోయాము, బట్ అక్కడికి వెళ్ళాక ఇన్ని కంట్రీస్, ఇన్ని స్టేట్స్, అన్ని వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అక్కడ చూడడం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. అలా అన్నీ చూస్తూ చాలా ముందుకు వచ్చేసాము. అండ్ అక్కడికి వచ్చాక నాకు ఒక వుడెన్ టాయ్స్ షాప్ కనిపించింది. చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉండే టాయ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా పాటరీ అండ్ మట్టితో చేసినవి బాల్స్, గ్లాసెస్, కప్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వచ్చాము. అండ్ ఇక్కడ సెరామిక్వి కూడా ఉన్నాయి, బట్ ఎక్కువ చూడలేదు, ఎందుకంటే సెరామిక్వి ఎక్కడైనా ఉంటాయి కదా, సో ఇంకేమైనా ఉంటాయేమో అని అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ ఈ బ్యాగ్స్ అయితే ఇవి ఒక డిఫరెంట్ స్టేట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టాల్ పెట్టారు. అండ్ వీటిపైన చాలా క్యూట్ డిజైన్స్ కనిపించినాయి. అండ్ ఇవన్నీ హ్యాండ్ మేడే. వాళ్ళు డిఫరెంట్ డాల్స్, ఫ్లవర్స్ అన్నీ డిజైన్ చేయడం, యాక్సెసరీస్ వేసుకోవడానికి చిన్నగా క్యూట్గా ఒక బాక్స్ కనిపించింది. అండ్ అలాగే ముందుకెళ్ళాము. అక్కడ అస్సాం కంట్రీ స్టాల్ ఒకటి ఉంది. అది చూడగానే నాకు ఏదో డైలాగ్ గుర్తొచ్చి ఏదో చిన్నగా ఏదో ఫన్ చేసుకుంటుంది. ఇంకా అట్లే కొంచెం అన్ని డెకోర్ ఐటమ్స్ అన్నీ చూస్తూ ముందుకు వెళ్ళాము. అండ్ అక్కడ కార్పెట్స్ ఉన్నాయి. కార్పెట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. వాళ్ళు 3K అట్లా చెప్పారు. అండ్ ఇంకా అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయి మేము చాలా ఇయర్ రింగ్స్ కనిపించేసరికి ఇందులో ఒక్కటైనా నచ్చదా అనుకొని అక్కడ ఆగాము. సో అక్కడేమో రియల్ జెమ్ స్టోన్ అని చెప్పి ఏదేదో చెప్పారు. ప్రైస్ కూడా ఎక్కువ ఉండే, అందుకని తీసుకోలేకుండే. అండ్ అట్లనే ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఈ ఫ్రేమ్స్, ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉండే. ఎంత అంటే ప్రతి ఒక్క డిజైన్ ఫ్రేమ్ అయితే నాకు చాలా క్యూట్ అనిపించినాయి. హోమ్ డెకార్కి అయితే చాలా మంచిగా ఉంటాయి. షీట్కి సపరేట్, ఫ్రేమ్కి సపరేట్ చూపించారు. అండ్ మనకి ఇలా ఓన్లీ షీట్ తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి ఇచ్చారు. అండ్ దాన్ని మనం ఫ్రేమ్ చేయించుకోవాలి యాక్చువల్గా అయితే. లేదు అంటే వాళ్ళే ఫ్రేమ్తో కలిపి అమ్ముతున్నారు. దానికి సపరేట్ ప్రైస్, కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. అండ్ ఇక్కడ మండాలా డిజైన్స్, మధుబాని ఆర్ట్, మండాలా ఆర్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి చాలా. సో నాకు ఇవన్నీ చాలా యూనిక్గా అనిపించాయి డిజైన్స్. తర్వాత ఇక్కడ ఏవో చిన్నగా బ్యాగ్స్ కనిపిస్తే ఆగాము. ఇవి చాలా రీజనబుల్గా అనిపించినాయి అండ్ నార్మల్ బ్యాగ్స్ అవి. అండ్ ఇక్కడ కూడా ఏదో చిన్న ఫన్ చేస్తుంది. తర్వాత ఈ చికెన్ కర్రీ టాప్స్ ఏవో చూసాము పిల్లల కోసమని, బట్ అంతగా ఎక్కువ నచ్చలేదు. అండ్ అలాగే ముందుకెళ్తే ఇక్కడ ఒక బెడ్షీట్స్ స్టాల్ ఒకటి కనిపించింది. అందులో యాప్లిక్ డిజైన్ బెడ్షీట్స్ ఉన్నాయి. ఆ బెడ్షీట్స్ అన్నీ చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ ఎక్కువ ప్రైస్ అయితే ఏం అనిపించలేదు, రీజనబుల్ ప్రైజే ఉండే. సో అట్లా ఒక్కొక్క బెడ్షీట్ పైన ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్లిక్ తోటి వర్క్ చేసిన బెడ్షీట్స్ అయితే ఉన్నాయి.
అండ్ ఈ బెడ్షీట్స్ మరీ అంత ఎక్కువ ప్రైస్ కాదు, మరీ తక్కువ కాదు, బట్ ఓకే. నాకు ఫస్ట్ నుంచి చూసిన స్టాల్స్లో ఇవి కొంచెం రీజనబుల్ అనిపించాయి. అలా కొన్ని స్టాల్స్ ఏమో మరీ ఎక్స్పెన్సివ్ అనిపించాయి అండ్ కొన్ని స్టాల్స్ ఏమో నార్మల్ రేంజ్లో అనిపించాయి. ఈవెన్ బ్యాగ్స్ అయినా అంతే, బెడ్షీట్స్. అండ్ అక్కడ ఒక్కటని కాదు, స్టాల్స్ అన్ని టైప్స్, ఏ ఒక్క చిన్నది కూడా వదలకుండా, ఈ కార్పెట్స్, ఈ డోర్ మ్యాట్స్, ఇవన్నీ అన్ని టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి అక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ హట్స్ అన్నీ స్టాల్సే, 1000+ స్టాల్స్ ఉన్నాయి. ఆ కనిపించే హట్స్లలోనే స్టాల్స్. అండ్ అక్కడ కొన్ని స్టేట్స్ వాళ్ళు, ఒక్కొక్క రీజియన్ వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తూ ఉండే. అండ్ అట్లానే ముందుకు ఈ వేరే కంట్రీ అన్నీ చూస్తూ ముందుకు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నాకు ఇస్తాన్బుల్ కంట్రీవి ఆ స్టాల్ అంతా చూడంగానే అసలు వావ్ అనిపించింది. ఎందుకంటే ఆ లైటింగ్స్తో, ఆ డెకార్ ఐటమ్స్తోని నాకు ఫుల్ అట్రాక్టివ్ అనిపించింది ఆ కలెక్షన్ అంతా. అండ్ మేము వెళ్ళి చూసాము, దగ్గరికి వెళ్ళి చూస్తే కూడా వాటి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ బౌల్స్ నచ్చాయి. అండ్ అక్కడ ఒక చిన్న అవెల్ ఉండే, ఆ అవెల్ ప్రైస్ ఎంత అని అడిగితే 1000 అని చెప్పారు. అండ్ అన్ని ఐటమ్స్ ఒక్కటని కాదు, చిన్నగా క్యూట్గా అన్నీ బాగుండే. అండ్ ఇందులో బ్లూ కలర్తోనే మోస్ట్ ఆఫ్ ద స్టాల్ అలా బ్లూ కలర్తో నింపేశారు. సో దానివల్ల నాకైతే ఎక్కువ లుక్ అనిపించింది. అండ్ ఇవి చాలా చాలా ప్రోడక్ట్స్ ఉండే. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, చాలా క్యూట్ ఉండే. సో అట్లనే మేము అప్పుడే ఇంకా తెలంగాణ నుంచి, మన స్టేట్స్ నుంచి ఎవరు పెట్టలేదు ఆ స్టాల్ అని అనుకుంటుంటే తెలంగాణ స్టాల్ కనిపించింది. నాకు మస్తు హ్యాపీ అనిపించి నేను వాళ్ళని మాట్లాడిచ్చిన. సో వాళ్ళు మాట్లాడారు. అండ్ అక్కడ వాళ్ళు కూడా ఇక్కత్, పోచంపల్లి, కలంకారీ ఇలా అన్ని టైప్స్ పెట్టారు. సో నాకు వాళ్ళని చూడంగానే మన వాళ్ళు కూడా ఉన్నారు అనే హ్యాపీ ఫీలింగ్ అనిపించింది. సో ఇక్కడ గుజరాత్ వాళ్ళు, ఈ గుజరాత్ స్టాల్లో మోస్ట్ ప్రాబబ్లీ అన్ని దుప్పటాస్ టైప్ అనిపించాయి, కానీ అవి కొంచెం షాల్స్ టైప్లో ఉండే. కానీ వెరైటీస్ అయితే బాగున్నాయి. అండ్ అన్నీ ఒకేసారి చూడడం కదా, సో వెరైటీగా అనిపించాయి డిజైన్స్ అన్నీ. తర్వాత ఇంకా అలసిపోయి కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఆగి కొంచెం బేల్పూరి తినేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. అక్కడ కూడా మెటల్వి కనిపించాయి. అక్కడ మెటల్ వాటిపైన కుంకుమ బాక్సెస్కి కానీ ఇట్లా కౌ ప్రింట్తో వచ్చి ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ ఏదో చిన్నగా మళ్ళీ ఫన్ స్టార్ట్ చేసుకున్నాము. లైక్ గంట గురించి జులై దాంట్లో డైలాగ్ ఏదో వస్తే, కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా అని. సో ఎంత షాపింగ్ చేసుకున్నామని, ఎంత ఉన్నా, ఎవరితోటి వెళ్ళినా ఫన్ లేకపోతే షాపింగ్ అనేది అసలు మజా రాదనిపిస్తుంది. సో అట్లా నడుస్తూనే ఉంటే నాకు ఒక స్టాల్ దగ్గర మంచిగా ఇక్కడ కొండపల్లి బొమ్మలు కనిపించినాయి. నార్మల్గానే నాకు ఈ కొండపల్లి బొమ్మలు అంటే చాలా ఇష్టం. అక్కడ చూస్తూ కొద్దిసేపు వాటిని ఇలా ఆడుతూ చాలా టైం స్పెండ్ చేశాము. అండ్ ఇక్కడ ఒక బ్యాగ్ నచ్చి ఆగాము. సో తనని ఎంత అని అడిగితే సమ్ 1000 ఎంతో చెప్పారు. బట్ చెప్పాక మేము ఇలా వెళ్ళిపోతుంటే దాన్ని ఆయన అడ్వర్టైజ్ చేయడం, ఇలా వేసుకోవాలి, దీన్ని ఇలా వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది, సో ఇట్లుంటుంది అట్లుంటుంది అని అన్నీ చూపిస్తుండే. అండ్ మేము ఇంకా వెళ్ళిపోదాం, టైం అవుతుంది అనే టైంకి మళ్ళీ మాకు యాక్సెసరీస్ షాప్ కనిపించి మళ్ళీ ఆగాము. సో మనకి ఎంత షాపింగ్ చేసుకున్నా కూడా ఒక్క చిన్న యాక్సెసరీ షాప్ మళ్ళీ కనిపించేసరికి ఆగుతాం కదా. సో మేము కూడా అంతే, యాక్సెసరీస్ తీసుకొని ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఏదో చిన్నగా ఏదో డ్యాన్స్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉండే. ఇంకా చీకటి అయిపోతుందని చెప్పేసి వచ్చేసాము. సో ఇట్లా ఈ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళన్నీ పర్ఫార్మెన్సెస్ అవుతుండే. మేళ తిరగడానికి చాలా టైం పడుతుందండి. అండ్ ఇందులో మనకి జూతీస్, బ్యాంబూ, బ్యాగ్స్, యాక్సెసరీస్, టెక్స్టైల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కటని కాదు. మనం మార్నింగ్ నార్మల్గా వీటి టైమింగ్స్ 10:30 నుంచి నైట్ 8:30 వరకు. మనం ఎంత తిరిగినా కూడా మొత్తం అంతా కవర్ చేయలేము. సో నార్మల్గా అయితే మార్నింగే వెళ్ళిపోయి ఎంత తొందరగా వచ్చేస్తే అంత బెటర్. సో వీకెండ్స్లో అయితే రష్ ఎక్కువగానే ఉందండి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి వీకెండ్స్లో అయితే 180, నార్మల్ డేస్లో అయితే 120. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.